చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన కొట్టె అశోక్ కుమార్. చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొట్టె అశోక్ మాట్లాడుతూ, గతంలో నన్ను వార్డు మెంబర్గా 2 సార్లు, ఒకసారి కౌన్సిలర్గా 1వ వార్డు నుండి గెలిపించారు. ఈసారి రిజర్వేషన్ దృష్ట్యా 2వ వార్డులో పోటీ చేస్తున్నాను. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కావున అధిక నిధులు వెచ్చించి 2వ వార్డు అభివృద్ధి చేస్తానన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో అత్యధిక నిధులు తీసుకువచ్చి 2వ వార్డు అభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. రాని చోట్ల వారికి కూడా పరిశీలించి వారికి కూడా వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్, మంచినీటి వ్యవస్థ, వీధి దీపాలు వంటి సమస్యలు పరిష్కరించడం కోసం వాటిని మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. నా పేరు కొట్టె అశోక్. గతంలో నన్ను 3 సార్లు గెలిపించడం జరిగింది మీరు, కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు 2వ వార్డు కౌన్సిలర్గా నేను మీ ముందుకు వస్తున్నాను. మీరు 2వ వార్డులో డెవలప్ చాలా తక్కువ అయింది, డెవలప్ కాలేదు. కాబట్టి నాకు ఆ డెవలప్ కాలేదనే విషయం తెలుసు. కాబట్టి ఇప్పుడు 2వ వార్డులో నేను డెవలప్ చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మన ఇక్కడ మేడిపల్లి సత్యం మన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా మన కాంగ్రెస్ కైసం చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మీ ముందుకు వస్తున్నాను. నన్ను గెలిపించండి, ఆశీర్వదించండి, దీవించండి. 2వ వార్డు అభ్యర్థిగా మీరు పోటీలో ఉంటున్నారా? ప్రజలకు ఏం చెప్తారు? 2వ వార్డును అభివృద్ధి దిశకు నోచుకోనందున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నేను ఈ 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. దీని అభివృద్ధి దిశగా నేను ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి దీన్ని ఎమ్మెల్యే దగ్గర సత్యవన్న గారి కూడా ఫండ్ పెట్టడానికి రెడీ ఉన్నాడు. కాబట్టి ఆ ఫండ్ ద్వారా, మన మున్సిపాలిటీ ఫండ్ ద్వారా కూడా దీన్ని డెవలప్ చేసి చూస్తానని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తాను. నేను గతంలో ఫస్ట్ వార్డులో కౌన్సిలర్గా ఉన్నాను. అంటే 2 సార్లు వార్డు నెంబర్, ఒకసారి కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఈ ఫస్ట్ వార్డులో చాలా వరకు నేను డెవలప్ చేశాను. అందులో చాలా డెవలప్ జరిగింది. గతంలో నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 30 లక్షల వరకు చేశాను. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 85 లక్షల రూపాయలతో నేను సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేయడం జరిగినది. సో ఇక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి అభివృద్ధి అవసరం అని 2వ వార్డులో మనకు సీసీ రోడ్లను, డ్రైనేజీలు కొద్దిగా లేనందున వాటికి ఇప్పుడు 50 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ 50 లక్షలతో పాటు ఇంకా అన్నగారు ఇంకొక 50 లక్షలు పెట్టడానికి రెడీ ఉన్నారు. ఆ డబ్బులతోని సీసీ రోడ్లను, డ్రైనేజీలను క్లియర్గా డెవలప్ చేద్దామనుకుంటున్నాను. గతంలో పాలించిన నాయకులు వాటిని డెవలప్మెంట్ చేశారా, చేయలేదా? వాళ్ళకి నిధులు వచ్చాయా? వారికి అసలు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి నిధులు రావడము, ఎమ్మెల్యే గారు ఇక్కడ చొప్పండి మీద, టౌన్ మీద ఫోకస్ చేయక వేరే దిక్కు నిధులు మళ్ళించిండా ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే వారికి ఉన్న కౌన్సిలర్ ఏం సంగతి, మాకు ఈ పక్కపొంటి ఫస్ట్ వార్డును డెవలప్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు చేస్తలేరని చెప్పి అక్కడ ప్రజలు అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రచారానికి ఈరోజు పోవడం జరిగింది, వాళ్ళు అడుగుతా అంటే మీరు ఫస్ట్ వార్డులో ఉన్నారు కాబట్టి అప్పుడు డెవలప్ చేశారు, ఇప్పుడు మీకు అవకాశము అందులో ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇటు మీరు వస్తారా అని అడిగితే నేను వస్తున్నా అంటే, అన్న మీరు రండి, మీకు ఓటేసి గెలిపించుకుంటాం. మీరు ఫస్ట్ వార్డుని ఏ విధంగా డెవలప్ చేశారు, సెకండ్ వార్డును కూడా అదే విధంగా డెవలప్ చేయాలని చెప్పి వారు కోరుచున్నారు. వాళ్ళ కోరిక మేరకు 100% నేను కూడా డెవలప్మెంట్ కాలేదు కాబట్టి 2వ వార్డులో పోటీ చేసి నన్ను గెలిపించినట్లయితే ఖచ్చితంగా నేను ఆ వార్డులను డెవలప్ చేస్తాను, అభివృద్ధి చేస్తాను. సో మీరు ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు 6 పథకాల గురించి ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు, ఇంకా కొంతమంది గరీబ్ వాళ్ళు, వాళ్ళకి స్థలం లేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా ఇస్తున్నాము డబుల్ బెడ్రూము. వాళ్ళు ఇంకోటి బస్సు కూడా ఉచిత ప్రయాణం కాబట్టి అందులో చాలా ఖుషిగా ఉన్నారు. మన పథకాలలో ఉచిత కరెంటు కూడా వాళ్ళు చాలామందికి 99% అందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంది. కాబట్టి అందరూ చాలా మట్టుకు అసలు లబ్ధి పొందుతున్నారు. అందరూ లబ్ధి పొందుతున్నారు. ఎవరో 1-2 మాత్రం వాళ్ళకు ఏసీ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రం అర్హత లేని వాళ్ళకి మాత్రమే లేదు. మిగతా అర్హతలందరికీ ఉచిత కరెంటు వర్తిస్తుంది.
తప్పకుండా ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పథకాలు అమలు పరిచారో అవి ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తారు కాబట్టి మన రైతులు కూడా బాగానే ఉన్నారు, ప్లస్ మన ప్రజలు కూడా బాగానే ఉన్నారు, అన్ని రకాలుగా బాగానే నడుస్తుంది. ఈసారి చొప్పదండి పీఠం ఎవరికి దక్కనుంది? ఈసారి చొప్పదండి పీఠం కాంగ్రెస్కి కైవసం చేసుకుంటుంది. 14 కౌన్సిలర్ ఉన్నాయి, 14 మేము దాదాపు కైవసం చేసుకుంటాం. సో మిగతా నేతలు మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? మాకు పోటీ మేమైతే ఎవరిని అనుకోలేము, బీజేపీ టీఆర్ఎస్ అని పోటీ అని అనుకుంటలేము. ఎందుకంటే మేము చొప్పదండి 2 సంవత్సరాలలో ఎంత డెవలప్ చేసిన మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఫండ్స్ వల్ల చొప్పదండి చాలా డెవలప్ అయింది. మా పథకాలే మాకు రక్షణ. రెండోది సెంట్రల్ లైటింగ్ కూడా అప్పుడు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి తొందరపడి వాళ్ళు ఫండ్స్ ప్రొసీడింగ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసి రోడ్ లేకుండా డ్రైనేజీ సిస్టమ్ లేకుండానే సెంటర్ నుంచి సెంటర్ సిస్టమ్ అని చెప్పి అది కట్టేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. గతంలో వర్షం పడ్డప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. కాంట్రాక్టర్కు డబ్బులు కూడా రాక కాంట్రాక్టర్ వాళ్ళు వర్క్లు బంద్ చేశారు. తర్వాత ఎప్పుడైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు ఏం చేశారంటే వాళ్ళు ఫండ్స్ రాలే అని చెప్పి వాళ్ళకు ఫండ్ మొత్తం ఇప్పేయడం జరిగింది. ఆ ఫండ్స్ ఇప్పించిన తర్వాత ఇప్పుడు మొత్తం వర్కులు స్టార్ట్ అయినాయి, సెంట్రల్ లైటింగ్ వర్కులు నడుస్తున్నాయి. ఈ రేపో మాపో ఇప్పుడు లైట్లు కూడా వెలగడం జరుగుతుంది. ఈరోజే ఆల్రెడీ మొత్తం లైట్లు కూడా కనెక్షన్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రమో రేపు సాయంత్రమో లైట్లు మొత్తం వెలుగుతూ ఉంటాయి. సో ఎమ్మెల్యే గారు ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టి చెప్పండి ఫోకస్ పెట్టి దీని డెవలప్మెంట్ కోసం పెట్టబట్టికే ఇంత డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 15 కోట్లు చెప్పండి మున్సిపాలిటీకి వచ్చినాయి. దాని వల్లంగా ఒక 7 కోట్ల రూపాయలు మనము దేనికోసం ఇప్పుడు డెవలప్మెంట్ వాటర్ డెవలప్మెంట్ కోసము ఇవ్వడం జరిగింది. డెవలప్ కోసం ఇంకొకటి 4 అవి వాటి ఏమంటే చౌరస్తాలు 4 చౌరస్తాల కోసం డెవలప్మెంట్ కోసం మిగతా అమౌంట్ను నర్సరీ పార్కుల కోసం అవి డెవలప్ కోసము ఖర్చు పెట్టడం జరుగుతుంది. దిద్దడం కోసం ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తుండే. ఆల్రెడీ చాలా ఫండ్స్ వస్తున్నాయి. వారి సమస్యలే మా సమస్యలుగా మాకు అనుకుంటాను. ఎందుకంటే నాకు చెప్పండి ప్రజలు ఒక వార్డు 2వ వార్డే కాకుండా చెప్పండి కూడా చాలామంది ప్రజలు మన దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యల మీద నేను ఫోకస్ చేసి వాళ్ళ సమస్యలు ఏమన్నా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది మున్సిపాలిటీ ఆఫీస్ నుంచో ఎంఆర్ ఆఫీస్ పోలీస్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని చేస్తాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ వార్డు ప్రజలకు కూడా తెలియజేసిందంటే ఫస్ట్ వార్డు కానీ సెకండ్ వార్డు ప్రజలకు ఇంతకుముందు ఎట్లయితే నేను ఫోన్ ద్వారా మీ అందరికీ వచ్చి అవైలబుల్ ఉన్నానో ఇప్పుడు సెకండ్ వార్డు ప్రజలకు కూడా నేను అవైలబుల్ ఉండి మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ సమస్య ఉంటే పరిష్కారం చేస్తా అని చెప్పి వాళ్ళకి ఏదున్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ నేను వేరే నాకు బిజినెస్ లేదు, వేరే పని ఏం లేదు. పొద్దున్న లేస్తే ప్రజల సేవే నాకు ఏ పని కూడా లేదు. వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం అనేది అది నడుస్తూ ఉంటుంది. మాకు టికెట్ కన్ఫర్మ్ అధికారికంగా నాకు సత్యమన్న గారు టికెట్ ఇవ్వడానికి నాకు సుముఖంగా ఉన్నారు. నాకు టికెట్ నాకే ఇస్తారు. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.